రంగడు తన భార్యను తీసుకుని ఊరు విడిచి వెళ్ళాలని వెళ్తూ ఉంటాడు కదా. ఊరు మధ్యలోకి రాగానే తన భార్య రక్తం కక్కుకొని కింద పడిపోతుంది. అది చూసిన షాక్లో రంగడు ఏమీ మాట్లాడకుండా అలాగే నిలబడిపోతాడు. కొద్ది కొద్దిగా ఊర్లో జనాలందరూ అక్కడికి చేరుకుంటారు. మీనా కూడా అక్కడికి వస్తుంది. తనను చూసి ఎవరైనా సాయం పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్దామని అందరినీ అడుగుతుంది. ఎవరు ఒక్క మాట కూడా మాట్లాడరు. అందరూ అలాగే ఆ అమ్మాయి వెంక చూస్తూ ఉండిపోతారు. ఒక్కరు కూడా నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరు. ఇదంతా శాపం వల్లే జరిగిందని నరసింహ ఇంకా పోస్ట్ మ్యాన్ వాళ్ళు అంటూ ఉంటారు. కళ్ళ ముందే ప్రాణం పోతున్నా ఎవరు పట్టించుకోరని మీనా అడిగితే ఊరి విషయం తెలిసి కూడా పెళ్లి చేసుకుంది, దానికి ఎవరైనా చేస్తారని మాట్లాడతారు. అప్పుడే కిట్టు అక్కడికి వస్తాడు. కిట్టుని మీనా అడుగుతుంది, పద వెళ్దామని. కిట్టు కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిలబడిపోతాడు. మీనా అందరినీ అడుగుతూ ఉండగానే రంగడు భార్య చనిపోతుంది. దాంతో మీనా షాక్ అవుతుంది. ఆ తర్వాత రంగడు కూడా ఏడుస్తూ నా వల్లే ఇదంతా జరిగిందని అనుకుంటూ ఉంటాడు. మీనాకు కోపం వచ్చి ఊర్లో వాళ్ళందరినీ తిడుతూ ఉంటుంది. మీరు అసలు మనుషులైనా, కళ్ళ ముందే ప్రాణాలు పోతుంటే ఎవరు పట్టించుకోరు అని మాట్లాడుతూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఈ ఊరికి పట్టిన శాపం వల్ల ఇదంతా జరుగుతుందని అంటూ ఉంటారు. అప్పుడే ఆ ఊరి ప్రెసిడెంట్ వస్తాడు. ప్రెసిడెంట్ అక్కడికి వచ్చి ఆ అమ్మాయి శవాన్ని చూసి ఊరి శాపానికి మరొక ప్రాణం బలైందా అంటూ మాట్లాడుతూ ఉండగా, ఊరి శాపం వల్ల కాదు, మీ మూర్ఖత్వం వల్లే ఇదంతా, మీ మూఢనమ్మకాల కన్నా పెద్ద శాపం ఇంకొకటి ఉండదని మీనా అరుస్తూ ఉంటుంది. తర్వాత అక్కడున్న ఒక ఆవిడ 10 సంవత్సరాల నుంచి ఇలాగే జరుగుతుంది, ఇదేం కొత్త కాదు అని మీనాని మాట్లాడనివ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత తనని పెళ్ళయింది కాబట్టి మన సాంప్రదాయాల ప్రకారం జరిపించండి అంటూ ఆ పెద్ద ఆవిడ చెప్తుంది. ఆమె చెప్పినట్టుగానే వీళ్ళ సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు చేయడానికి తీసుకుని వెళ్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఈ పూజారి ప్రెసిడెంట్ ఇంటికి వస్తాడు. ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్ళి ఏంటి ఇలా వచ్చారని ప్రెసిడెంట్ అడిగితే, ప్రెసిడెంట్ గారు ఇంతకుముందు దేవుడి కళ్యాణం జరిపించాలని ఏర్పాట్లు చేసి ఉంటారు, దాన్ని వాయిదా వేయమని అడుగుతాడు. సరేనని చెప్తాడు. ఆ తర్వాత ఊరికి కొత్త వాళ్ళు వస్తున్నారు, అందుకే ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి, మీరే ఎలాగైనా ఆపాలని చెప్పి వెళ్తాడు. మరోవైపు మీనా స్టేషన్కి వచ్చాక కూడా జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత కొద్దిసేపు ఆలోచించి తన పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తుంది ఆవేశంగా. అక్కడున్న కానిస్టేబుల్ అందరూ ఆవిడనే చూస్తూ ఉంటారు. తన పై ఆఫీసర్ దగ్గరకు వెళ్ళి మళ్ళీ చావు సాధారణమైనది కాదు, ఇందులో ఏదో ఉంది, ఎలాగైనా విచారణ చేయాలి అని అంటుంది. దాంతో ఆ ఆఫీసర్కి పొలమారుతుంది. ఏం మాట్లాడుతున్నావు అమ్మా, ఊరికి వాళ్ళకి లేనిది నీకెందుకు, అయినా కంప్లైంట్ ఇచ్చారా మనం ఎంక్వైరీ చేయడానికి అని మీనానే అరుస్తాడు. అయినా కూడా వినకుండా మీనా మాట్లాడుతూ ఉంటే, తెలీదా నీకు ఎలా ఆఫీసర్లు అయ్యి వస్తారు, కేసు ఫైల్ కాకుండా ఎంక్వైరీ ఎలా చేస్తారని అరిచి తనని పంపిస్తాడు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మీనా టీ కొట్టు దగ్గర కూర్చుని ఉంటుంది. కిట్టు తనకు టీ ఇస్తాడు. మీనా కిట్టును కోపంగా చూసి, నువ్వు కూడా ఏమీ చేయలేకపోయావు కదా, పోలీసులకు సాయం చేస్తున్నావు అంటే మంచివాడు అనుకున్నాను, కానీ ఒక ప్రాణం పోతుంటే ఏమీ పట్టించుకోకుండా అలాగే ఉన్నావు అని తిడుతూ ఉంటుంది. తను ఏదో బాధలో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే కానిస్టేబుల్ వచ్చి అసలు ఆ శాపం మొదలైంది కిట్టు వాళ్ళ అక్క వల్ల అని చెప్తాడు. మూవీ స్టార్టింగ్లో ఒక అమ్మాయి చనిపోతుంది కదా, ఆ అమ్మాయి ఈ కిట్టు వాళ్ళ అక్క. ఆ తర్వాత కొద్ది రోజులకి మరొక అమ్మాయి కూడా అలాగే చనిపోయిందని, కిట్టు వాళ్ళ అక్కకి ఇష్టం లేని పెళ్లి చేయడం వల్ల ఆమె బలవంతంగా చనిపోయింది. అప్పటి నుంచి శాపం వల్ల ఈ ఊర్లో ఎవరికి పెళ్ళిళ్ళు జరగడం లేదని, పెళ్లి చేయాలని చూస్తే పెళ్లి కూతుర్లు చనిపోతున్నారని చెప్తుంది. అయితే బయట ఊరికి వెళ్ళి చేసుకున్న వాళ్ళు ఇక్కడికి రాలేదా అంటే, వచ్చారని, ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని పురుడు కోసం వచ్చి ఇక్కడ బిడ్డ నామకరణం రోజు తల్లి రక్తం కక్కుకొని చనిపోయిందని చెప్తాడు. అది విన్న మీనా షాక్ అవుతుంది. ఏం అనాలనో ఏం చేయాలనో అర్థం కాక అలాగే నిలబడిపోతుంది.
కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు మీనా డ్యూటీకి వెళ్తూ ఉండగా వాళ్ళ ఇంటికి ప్రెసిడెంట్ వస్తాడు. ఆ ఊరి ప్రెసిడెంట్ మీనా వాళ్ళ ఇంటికి రావడం ఏంటని ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఎందుకు వచ్చాడో తెలియక. ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్ళి కూర్చొని, నేను ఈ సమయంలో ఇలా మాట్లాడచ్చో లేదో తెలియదు, కానీ మీ అమ్మాయి ధైర్య సాహసాలు నాకు చాలా బాగా నచ్చాయి. నా కొడుక్కి మీ అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తారేమోనని అడగడానికి వచ్చానని, మీకు ఇష్టమైతే మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతాడు. కానీ మీనా వాళ్ళ అమ్మ మాత్రం, మా అమ్మాయికి పెళ్లి చేయాలనుకున్న మాట నిజమే, కానీ ఈ ఊరిని ఈ పరిస్థితిని చూసి ఈ ఊరి సంబంధం ఇష్టం లేదని చెప్తుంది. కానీ మీనా మాత్రం నాకు ఈ పెళ్ళి ఇష్టమేనని అంటుంది. దాంతో మీనా వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతుంది. ప్రెసిడెంట్ మీనా వాళ్ళ పెళ్ళిని గ్రాండ్గా చేయాలనుకుంటాడు, కానీ మా పెళ్ళి ఈ ఊర్లోనే జరగాలని కండిషన్ పెడుతుంది మీనా. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి వచ్చి తన కొడుకుతో పెళ్ళి ఖాయం చేశానని పెళ్లి చేసుకోమని చెప్తాడు. తన కొడుకేమో, అక్క పెళ్ళి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనని చెప్పాను కదా అని అంటాడు. అదే నా భయం, అందుకే పెళ్లి ఖాయం చేసుకుని వచ్చాను. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని ఖరాఖండిగా చెప్పేస్తాడు. దాంతో తన కొడుకు ఏమీ మాట్లాడకుండా నిలబడిపోతాడు. ఇదంతా విన్న ప్రెసిడెంట్ కూతురు ప్రెసిడెంట్ని కోపంగా చూసి అక్కడి నుంచి తన రూమ్కి వెళ్తుంది. ప్రెసిడెంట్ తన కూతురి పెళ్లి విషయం ఎందుకు మాట్లాడడం లేదో అర్థం కాదు. తన కూతురేమో కోపంగా వెళ్ళి రూమ్లో ఉన్న వస్తువులన్నీ పడేసి ఒక పెళ్లి క్యాసెట్ తీసుకుని టీవీలో వేసి చూస్తూ ఉంటుంది. మరోవైపు మీనా వాళ్ళమ్మ, ఎందుకు ఈ పెళ్ళికి ఒప్పుకున్నావు, నీకేమైనా పిచ్చా, ఊర్లో జరుగుతుందంతా చూస్తూ ఉన్నావు కదా అని అంటుంది. ఇంతకుముందేమో పెళ్లి చేసుకోమని పోరు పెట్టావు, ఇప్పుడేమో పెళ్లి చేసుకుంటానంటే వద్దంటున్నావు, ఏంటమ్మా నువ్వు అని మాట్లాడుతుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పెళ్లి గురించి మాట్లాడుతుంది. వాళ్ళ పెళ్ళి అప్పుడు జాతకాలు కలవలేదని అందరూ వద్దంటే వాళ్ళ అమ్మ మాత్రం పట్టుబట్టి పెళ్లి చేసుకుని ఉంటుంది. అదే విషయం చెప్పి ధైర్యం చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళ అమ్మ దేవుడి మీదే భారం అంటూ దేవుడిని మొక్కుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో ఊర్లో వాళ్ళంతా ఇదే విషయం మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ పిల్లకి ఏమైనా పిచ్చా, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కూతుర్లు చనిపోతున్నారని తెలిసి ఇక్కడే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయినా ప్రెసిడెంట్కి తెలియదా, ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడు అని. మరోవైపు మీనాని వదిలించుకోవడానికే ఇదంతా చేస్తున్నాడా అని మరికొందరు. ఇలా రకరకాలుగా ఊర్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు కిట్టు మీనాని చూసి, ఇదంతా మీరు కేసు విషయం గురించే పెళ్ళికి ఒప్పుకున్నారు కదా అని అడుగుతాడు. అదేం లేదని మీనా చెప్తుంది. తర్వాత కిట్టు మాత్రం, ఈ ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కూతుర్లే చనిపోతున్నారు, పెళ్లి కొడుకులు కాదు అని, చనిపోబోయేది తనేనని అన్నట్టుగా తనకు ఇండైరెక్ట్గా చెప్తాడు. మీనా మాత్రం కిట్టు దగ్గరకు వచ్చి, నేను చెప్పినట్టు చేయని తనకేదో చెప్తుంది. తన కిట్టుకి ఏదో చెప్పి, నువ్వు వచ్చేంత వరకు నేను పెళ్లిపీటల మీద కూర్చోను అని చెప్తుంది. నెక్స్ట్ సీన్లో మీనా వాళ్ళమ్మ నిద్రపోతుండగా చనిపోయిన మళ్ళీ తన కల్లో కనిపిస్తూ ఉంటుంది. అదే మళ్ళీ ప్లేస్లో తన కూతుర్ని ఊహించుకొని తను రక్తం కక్కుకొని చనిపోయినట్టు కలగంటుంది. తన కూతురు అలా రక్తం కక్కుకొని చనిపోతుందని భయపడి నిద్రలోంచి లేస్తుంది. అప్పుడే మీనా అక్కడికి వచ్చి, ఏమైందమ్మా అని అడుగుతూ ఉంటుంది. మీనా వాళ్ళ అమ్మగారు ఏమీ చెప్పకుండా కంగారుగా మీనాని తీసుకుని బయటకు వెళ్తుంది. మీనాని బయట నిలబెట్టి తను లోపలికి వెళ్తుంది. ఏం చేస్తుందో అని చూస్తే లోపలికి వెళ్ళి మిరపకాయలు, ఉప్పు తీసుకుని వస్తుంది. వాటితోటి మీనాకి దిష్టి తీస్తుంది. తర్వాత మీనా కాళ్ళపై నీళ్లు చల్లి తను దిష్టి తీసిన వాటిని మంట పెట్టి అందులో వేస్తుంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.